బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. శ్రావణిని తీసుకువెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన 3 ఏళ్ల కుమార్తెను గురువారం విజయవాడ తీసుకువచ్చారు. గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణిని బొల్ల శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు 5,000 రూపాయలకు విక్రయించాడు. డివైడ్ చేసుకుని మేము 2 విధాలుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రేస్ చేయడం జరిగింది. ముగ్గురు పాపలు ఎవరైతే ఉన్నారో వీడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈవిడ అతనితో డిస్కట్ అయిపోయి వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి వచ్చేసింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఈ అమ్మాయి జరగదు. అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరైతే బొల్ల శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సహజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎందుకు కంప్లైంట్ చేశానంటే ఈ పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది.